ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. శ్రీ సాయిదాస్ స్వామి రచించిన శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శన భాగ్యం ఎవరికి ఎప్పుడు ఎక్కడ లభిస్తుందో చెప్పడం అసాధ్యమే. 1988 సంవత్సరంలో ఒకసారి స్వామీజీ భక్తుడైనటువంటి కె సుధాకర్ గారితో కలిసి అతని మిత్రుడు వి కృష్ణమోహన్ గారు శ్రీ పూర్ణానంద స్వామిని దర్శనం చేసుకున్నారు. అసలే తాను చూసినా విన్నా ఏ చిన్న విషయాన్నైనా కానీ వెంటనే 10 మందికి చెప్పకపోతే నిద్రపట్టని కృష్ణమోహన్ గారు శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆ దివ్య మంగళ రూపానికి ముగ్ధుడై శ్రీ పూర్ణానంద స్వామి వారి ఒక ఫోటోతో తిరిగి రాగానే స్వామివారి గురించి అందరితో చాలా గొప్పగా వివరిస్తూ తన జేబు నుండి వారి ఫోటో తీసి అందరికీ చూపించారు. టెలిఫోన్ బూత్ నడిపిస్తున్న కృష్ణమోహన్ గారు తన భార్యా పిల్లలతో హైదరాబాద్ మొహదీపట్నంలోని ప్రియా కాలనీలో ఒక వృద్ధురాలు ఇంట్లో అద్దెకున్నారు. శ్రీ పూర్ణానంద స్వామి వారి గురించి వర్ణన ఫోటో ఆ ఇంటి ఆవిడ కూడా వినది, చూసింది. 2 రోజుల తర్వాత తను తన ఫోన్ బూత్కు వెళ్ళటానికి ఇంటి నుండి బయటకు రాగానే ఆమె కూడా గబగబా బయటకు రావడం గమనించిన కృష్ణమోహన్ గారు, ఏమిటమ్మా ఏం కావాలి అని అడిగారు. ఆమె అన్నది, మొన్న మీరు చూపించిన ఫోటోలోని స్వామివారు ఇక్కడ నడుస్తున్నట్లు నాకు కనిపించారు, మీరు ఇప్పుడు బయటకు వచ్చేసరికి వారేనని అనుకుని నేను వచ్చాను అని ఆశ్చర్యంతో చెప్పటం విన్నా అతను ఆమె భాగ్యానికి అబ్బురపడ్డారు. వెంటనే అతను తన స్వతసిద్ధమైన భావంతో ఆ అద్భుత విషయాన్ని సుధాకర్ గారికి వివరించారు. మహాత్ముల ప్రయాణ రహస్యం సామాన్య మానవుని ఊహకు అతీతంగా ఉంటుందని విషయాలను విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. తమపై గల ప్రేమ వాత్సల్యంతో వారు తమ ఆహ్వానాన్ని మన్నించి వారి ఇంటికి వచ్చారని మహాత్ముల రాకను ఉద్దేశించి మనం భావిస్తుంటాం. కానీ అది ఆర్థికంగా సత్యమని జరిగిన విషయాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 1991 సంవత్సరం మార్చి నెలలో కారయార్ దొరైరాజు గారి పెద్దబ్బాయి బాలు పెళ్ళి నెల్లూరు వెంకటగిరి జయరామయ్య గారి కుమార్తె నాగరత్నంతో సురుముత్తు అయ్యనారు కోవెల్లో స్వామీజీ సన్నిధిలో వైభవంగా జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబంతో కలిసి కారయార్ నుండి తెంగాస్కి బయలుదేరారు. అక్కడ వారు తమ భక్తుడైన మురుగేశన్ అనే పేరు గల ఒక టెంబరు మర్చెంట్ ఇంటికి వెళ్ళారు. శ్రీ పూర్ణానంద స్వామి వారు విచ్చేశారని విని మురుగేశన్ గారి వ్యాపారంలో భాగస్థుడు తన భార్యతో కలిసి స్వామీజీ దర్శనానికి వచ్చారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధ దంపతులకు ఆస్తిపాస్తులు ఎంతగానో ఉన్నా 7 ఆడపిల్లలు తప్ప ఒక మగపిల్లవాడైనా లేనందువలన మానసికంగా ఎంతో కృంగిపోయారు. అప్పటికే ఎన్నో రకాల మందులు వాడినా ఫలితం లేకపోయినందువలన తమ చివరి ప్రయత్నంగా వాళ్ళు మందులు మానుకొని మాధవుని అనుగ్రహం కోసం ఎన్నో గుడి గోపురాలు సాధు సన్యాసులను ఆశ్రయించారు. ఇవి ఏమీ ఫలించలేకపోయేసరికి ఇది మన కర్మఫలము అని సమాధానపడి కాలం గడుపుతూ ఉన్నారు. అయితే మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించిన తరువాత తాము ఇప్పటి వరకు వెతుకుతున్న మాధవుని శ్రీవారిలో దర్శించారేమో. వాళ్లలో మళ్ళీ ఒక కొత్త ఆశ చిగురించింది. ఆ వృద్ధ దంపతులు శ్రీ పూర్ణానంద స్వామి వారికి తమ తీవ్రమైన మనోవేదన విన్నవించుకుని వారి ఆశీస్సులు కోరారు. అది విని మిగతా వాళ్లకు ఆ కోరిక హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ ఆర్తత్రాణపరాయణులైన శ్రీ పూర్ణానంద స్వామి వారు ఆ వృద్ధ దంపతుల ఆవేదనను అర్థం చేసుకుని భక్తి ప్రపత్తులతో కూడిన వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుగ్రహించారు. ఆ వయస్సులో వాళ్ళకి ఇంకా పిల్లలు కలగడం అసంభవం అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ సర్వేశ్వరులైన శ్రీ పూర్ణానంద స్వామి వారి తిరుగులేని కరుణ వలన మళ్ళీ సంవత్సరంలోనే ఆ వృద్ధ దంపతులకు ఒక చక్కని బాలుడు జన్మించాడు. ఇది అసంభవమేమీ కాదు. ఇలాంటి సంఘటనలనే శ్రీ గురు చరిత్రలో శ్రీ గురులు
సంతానం లేని 60 ఏళ్ళు దాటిన వృద్ధ దంపతులను అనుగ్రహించిన సందర్భం అందరికీ తెలిసిందే కదా. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.